హాయ్ నమస్కారం, అందరు బాగున్నారా? సో ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి టాపిక్ చెప్తున్నాను. ఏంటంటే మీరు చేయాల్సింది ఎస్సీఓలో, అంటే ఎస్సీఓ అంటే నేను ఇచ్చే సాఫ్ట్వేర్లో మీరు చేయాల్సింది కాదు. నేను చెప్పేది మీరు నార్మల్గా అయినా కానీ ఒక వీడియో అప్లోడ్ చేసే ముందు మీరు అనుకోవాలి మీరు ఏం టాపిక్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూడండి. బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఒకసారి చూడండి ఎట్లా ఉంది. చాలా పాతగా, ఒక చూడ్డానికి కొంచెం అట్రాక్టివ్గా, ఇలా కొంచెం చూడడానికి డిఫరెంట్గా ఉంది కదా. ఇక్కడ చూసుకున్నా కానీ మనకు ఇటుకలు ఇట్లా కనబడుతున్నాయి. ఇటుకలు ఇలా కొంచెం చూస్తే మనకు బ్లాక్ ఇట్లా ఏమేమో కొంచెం డిఫరెంట్గా. ఈ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు. ఈ స్టైల్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఈ రకంగా కొంచెం హ్యాష్ కలర్ లెక్క నాకు ఉండడం చాలా ఇష్టం. బ్యాక్గ్రౌండ్ అట్లా ఉండాలి. ఇటు సైడ్ చూసుకుంటే మనకు ఇక్కడ మొత్తం సలాకలు కనిపిస్తున్నాయి. సలాకలు అక్కడక్కడ, ఇదంతా మెట్లు అన్నట్టు. సో మా టాప్ పైన ఉంటుంది, బిల్డింగ్ పైన ఇట్లా ఉంటుంది అన్నట్టు. సో నాకు ఇట్లా చాలా ఇష్టం, హ్యాష్ ఉండడం కొంచెం డిఫరెంట్గా. ఇలాంటివి ఏంటంటే చూడ్డానికి అట్రాక్షన్గా ఉండడం ఇట్లా జరుగుతాయి అన్నట్టు. సో మీరు ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇప్పుడు మీరు చూడండి ముంగటనే, కెమెరా ముంగటనే మీరు వీడియో చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ కొంచెం నీట్గా ఉండేటట్టు చూసుకోండి. అంటే కలర్ఫుల్ అయినా కానీ పర్లేదు, ఇంకా మీకు ఈ రకంగా ఇష్టమైతే అట్లా కూడా పర్లేదు. ఇది చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది మీరు చేసే టాపిక్ని బట్టి. అంటే మీరు ఏం టాపిక్ ఇస్తారో దాన్ని బట్టి మీరు బ్యాక్గ్రౌండ్ని మంచిగా నీట్గా చూసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ మీరు కెమెరా మంచిగా లేకుండా ఎక్కడ పడితే అక్కడ వీడియోలు చేయడం కానీ అలాంటివి చేస్తే వైరల్ కావు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా టెక్ ఛానల్ యూజ్ చేసినా కానీ, లేకుంటే కుకింగ్ ఛానల్ అయినా కానీ, ఏదైనా సరే మీరు కుకింగ్ అయితే మీరు వంటగదిలో చూపించడం కానీ అలాంటివి చేయండి. చేస్తే చాలా ఖచ్చితంగా వైరల్ అవుతాయి. ఒకవేళ మీరు ఫేస్ చూపించకుండా నేను వంట చేస్తాను అనుకుంటే అట్లయినా చేయొచ్చు, కొంచెం టైం పడుతుంది కానీ వైరల్ అవుతుంది మెల్లిమెల్లిగా. దానికి కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ టెక్ ఛానల్స్ అంటేనేమో మీరు ఒక టేబుల్ ముంగట పెట్టుకొని ఇంకా ఏదన్నా అంటే టెక్కి సంబంధించిన వీడియోలు చేయడం కానీ అలాంటివి చేయొచ్చు. బట్ మీరు ఏదన్నా వ్లాగ్ లెక్క, లేకుంటే ఏమన్నా మీరు ఒకటి చెప్పడానికి, ఏదన్నా టాపిక్ చెప్పడానికి అలాంటివి ఏమన్నా చూస్తే మీరు ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకుంటే నేను సెటప్ చేసుకుంటే అవి అని అనుకుంటే సో అట్లయినా చేయొచ్చు. కానీ దానికి కొంచెం మనీ అనేది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. బట్ దానికంటే బెస్ట్ చాయిస్ ఇలాంటి ప్లేస్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు వీడియో చేయడం ఫస్ట్ బెస్ట్. తర్వాత మీరు మెల్లిమెల్లిగా అప్డేట్ కానీ, అంటే మీరు అప్డేట్ అయిన కొద్దీ వ్యూయర్స్కి అయినా కానీ వాళ్ళకు కొంచెం అట్రాక్టివ్ అనిపిస్తుంది. అరే పలానా అంటే పలానా ఛానల్ మంచి అప్డేట్ అవుతుండు, పర్లేదు మంచిగానే వీడియోలు చేస్తుండు అని చెప్పేసి మీ మీద ఇంపాక్ట్ అనేది క్లిక్ అవుతుంది. సో దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది లోగా వెళ్ళండి. అంటే చిన్న చిన్నగా మీరు ఒకటేసారి హై పిచ్కి వెళ్ళిపోవాలి. సో అట్లయితేనే మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. లేకుంటే మీరు ఒకటేసారి ఫస్ట్ నేను బెస్ట్ ఇస్తాను అనుకుంటే తర్వాత ఇవ్వడానికి ఏమి ఉండదు. మరి అది గుర్తుపెట్టుకోండి. వ్యూయర్స్కి ఎప్పుడైనా కానీ అప్డేట్స్ కావాలి వాళ్ళకు. అంటే వాళ్ళకు కొంచెం కొత్తదనం కావాలి. మీరు పబ్లిక్కి అదే వీడియోలు అదే కంటెంట్ అట్లనే ఒక పాత చింతకాయ పచ్చడి లెక్క మీరు వీడియోలు చేసిండ్రంటే ఖచ్చితంగా అది వైరల్ కావు, తర్వాత బోరింగ్ అవుతుంది. ఇప్పుడైనా మంచిగా రన్ కావచ్చు, కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా బోర్ అవుతుంది. అప్పుడు వ్యూయర్షిప్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది. సో మీరు ఏంటంటే ఫస్ట్ మెల్లిమెల్లిగా చిన్నగా చేసుకుంటూ ఒకటేసారి మంచి హై పిచ్కి వెళ్ళిపోతుంది. అట్లయితేనే ఫ్యూచర్లో మంచి అమౌంట్ కూడా మీకు వస్తుంటుంది. అట్లా మీరు వీడియోలు చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇవి వీడియోలన్నీ వైరల్ కావాలనుకుంటే మన దగ్గర AI SEO అనేది మనకు ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఆ ప్యాకేజీని మీరు తీసుకోవచ్చు. ఎట్లా అంటే ఆ ప్యాకేజ్లో మీకు ఎట్లా ఉంటుంది అంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు టైటిల్, డెస్క్రిప్షన్, ట్యాగ్స్ ఇవన్నీ వీడియోలు అప్లోడ్ చేసినాక, ఏదైనా వీడియో మీరు అప్లోడ్ చేస్తారు కదా, చేసినాక టైటిల్, డెస్క్రిప్షన్, ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ మీరు ఇవ్వాల్సి వస్తాయి కదా. సో అది ఇచ్చే ముందు మీరు వీడియో అప్లోడ్ చేసినాక ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే టూల్ మన దగ్గర ఉంది. దానికంటే ముందు ఛానల్ని మొత్తం కంప్లీట్గా SEO చేస్తాం మేము. SEO చేసినాక అప్పుడు మేము మీకు టూల్ ఇస్తాం. ఆ టూల్ని యూజ్ చేసుకుంటూ ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే మీకు టైటిల్, డెస్క్రిప్షన్, ట్యాగ్స్, ఇంకా హ్యాష్ ట్యాగ్స్, కీవర్డ్స్ అన్నీ వస్తాయి. మీరు ఎలాంటి కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఏ వీడియో చేస్తారో ఆ టాపిక్ నేను ఇచ్చే
టూల్లో మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఏముంది సింపుల్గా చెప్తాను. కుకింగ్ ఛానల్ అనుకోండి, కుకింగ్ ఛానల్లో మీరు ఏం చెప్తారు, ఈ టమాటా కూర అనుకోండి, వాళ్ళ చేసే వీడియో టమాటా కూరలో నేను టమాటా కూర చేశాను అని చెప్పేసి మీరు ఇంగ్లీష్లో మెన్షన్ చేసిండ్రంటే మీకు ఖచ్చితంగా మీకు టైటిల్, డెస్క్రిప్షన్, ట్యాగ్స్ ఇవన్నీ వస్తాయి అన్నట్టు. అది ఏ రకంగా జనరేట్ చేయాలి, ఎట్లా జనరేట్ చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, మీకు ప్రాబ్లం లేకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. దీని ప్రైస్ వచ్చేసి మీరు కాల్ చేసినాకనే నేను ప్రైస్ అనేది మీకు చెప్తాను, అప్పటిదాకా మెన్షన్ చేయను. సో ఇక్కడ వచ్చే నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. చేసినాక నేను మీకు ప్రైస్ చెప్తాను అండ్ కొన్ని డీటెయిల్స్ కూడా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అప్పుడు మీరు మంచిగా ఛానల్ని డెవలప్ చేసుకోవచ్చు. ఓకేనా. SEO ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్ గైస్. ఓకే, యూట్యూబ్ ఛానల్కి SEO, ఇన్స్టాగ్రామ్ అయినా దేనికైనా కానీ SEO చాలా ఇంపార్టెంట్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. SEO అంటే ఫుల్ ఫామ్ సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్.